హార్ముజ్ ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతుంది. ఈ జలసంధి ఇది పూర్తిగా ఇరాన్ నియంత్రణలో ఉంటుంది. అమెరికా ఇజ్రాయెల్ను షేక్ చేసేందుకు తెహ్రాన్ అసలు అస్త్రాన్ని బయటకు తీసింది. హార్ముజ్ జలసంధిని బ్లాక్ చేయాలని ప్లాన్ వేసింది. ఈ దెబ్బతో అమెరికా ఇజ్రాయెల్ పరిస్థితి దేవుడెరుగు. సూపర్ పవర్ గా ఎదగాలని, అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా మారాలని భారత్ వేసుకున్న ప్లాన్లు నీరుగారిపోతాయి. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను ట్రాక్ లో పెట్టేందుకు డ్రాగన్ కంట్రీ అష్టకష్టాలు పడుతుంది. హార్ముజ్ మూతపడితే బీజింగ్ ఆర్థిక వ్యవస్థ డమాల్ అంటుంది. దక్షిణ కొరియా, జపాన్ తో పాటు యూరోప్ దేశాలు ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవ్వడం ఖాయం. అసలు ఎందుకు హార్ముజ్ ఇరాన్ ఆయుధంగా మారుతుంది? హార్ముజ్ కు భారత్ లింక్ ఏంటి? హార్ముజ్ ను తెహ్రాన్ మూసేస్తే యుద్ధంలో ఇజ్రాయెల్, అమెరికా వెనక్కి తగ్గుతాయా? లెట్స్ వాచ్. ప్రపంచాన్ని ఇరాన్ షేక్ చేయనుందా? హార్ముజ్ ను మూసేస్తే ఆర్థిక మాంద్యం తప్పదా? డ్రాగన్ భారత కలలను తెహ్రాన్ కల్లలు చేస్తుందా? పశ్చిమాసియాలోని ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం చిలికి జడివాలలా మారుతోంది. ఇప్పటివరకు ఈ రెండు దేశాల మధ్య మాత్రమే జరిగిన యుద్ధంలోకి ఇప్పుడు అగ్రదేశం అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యూమర్ పేరుతో ఇరాన్లోని అణు కేంద్రాలే లక్ష్యంగా అగ్రరాజ్య వైమానిక దాడులు చేపట్టింది. ఈ ఆపరేషన్లో 7 B-2 స్పిరిట్ బాంబర్లను యాక్షన్లోకి దించింది. భూగర్భంలోని ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేసేందుకు 14 శక్తివంతమైన బంకర్ బాస్టర్ బాంబులతో అటాక్ చేశారు. ఈ ఆపరేషన్లో మొత్తం 125కు పైగా యుద్ధ, ఇంధన, నిఘా విమానాలు పాల్గొన్నట్టు అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డేనియల్ కేన్ వెల్లడించారు. అణుస్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్పై బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇరాన్ విరుచుకుపడింది. 30కి పైగా క్షిపణులతో ఇజ్రాయెల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇందులో 10కి పైగా క్షిపణులను టార్గెట్ చేసుకున్నట్టుగా తెహ్రాన్ వెల్లడించింది. బెన్ గురియన్ ఎయిర్పోర్ట్, బయోలాజికల్ రీసెర్చ్ సెంటర్తో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్లే లక్ష్యంగా దాడి చేసినట్టుగా ఇరాన్ ప్రకటించింది. అంతేకాకుండా ఈ దాడులతో అమెరికా, ఇజ్రాయెల్ వెనక్కి తగ్గవని ఇరాన్కు బాగా తెలుసు. ఆ రెండు దేశాలను ఎక్కడ దెబ్బ కొడితే వెనక్కి తగ్గుతాయి కూడా ఇరాన్కు అంతకన్నా స్పష్టంగా తెలుసు. అందుకే ఇరాన్ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏమిటా నిర్ణయం? ఈ నిర్ణయంతో ఇజ్రాయెల్, అమెరికా వెనక్కి తగ్గుతాయా? ఇరాన్పై ఇటీవల దాడుల తీవ్రత పెరిగింది. యుద్ధం తీవ్ర రూపం దాల్చితే అత్యంత కీలకమైన సముద్ర మార్గంగా ఉన్న హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ దేశాలు మొదటి నుంచి అనుమానిస్తున్నాయి. ఇప్పుడు అనుకున్నంత పనిచేసేందుకు ఇరాన్ సిద్ధమైంది. అమెరికా, ఇజ్రాయెల్ను దెబ్బకొట్టాలంటే హార్ముజ్ను మూసివేయడమే సరైన వ్యూహంగా తెహ్రాన్ భావిస్తోంది. ఆ మేరకు ఇరాన్ పార్లమెంట్ ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఫైనల్గా ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ హార్ముజ్ను మూసేస్తే ఏం జరుగుతుంది? ఈ దెబ్బతో అమెరికా, ఇజ్రాయెల్ నిజంగానే దిగి వస్తాయా అంటే ప్రపంచానికి చమురును తరలించే అత్యంత కీలకమైన మార్గాల్లో హార్ముజ్ జలసంధి ఒకటి. ప్రపంచానికి ఎగుమతయ్యే మొత్తం చమురులో 20-25% క్రూడ్ ఆయిల్, 30% లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, LNG ఈ మార్గం మీదుగానే వెళ్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆసియా, యూరోప్ దేశాల చమురుకు జీవనాడి లాంటిది. సో హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో భౌగోళిక ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్థిక మాంద్యం 1973లో నెలకొన్న చమురు సంక్షోభం కంటే దారుణంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. నిజానికి 1973లో ప్రపంచ దేశాల్లో ఇప్పుడున్నన్ని వాహనాలు లేవు. కానీ హార్ముజ్ను మూసేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులయ్యే ప్రమాదం పొంచి ఉంది. అరేబియా సముద్రంలో ఇమాన్కు చెందిన మూసాంటన్ ద్వీపకల్పం, ఇరాన్ మధ్య ఉన్న ఇరుకైన మార్గాన్ని హార్ముజ్ జలసంధి అంటారు. ఈ జలసంధి ఓ చోట అత్యంత ఇరుకుగా కేవలం 33 కిలోమీటర్ల వెడల్పుతోనే ఉంటుంది. ఈ మార్గంలో నిత్యం 2 కోట్ల బ్యారెల్ చమురు విదేశాలకు ఎగుమతి అవుతుంది. 1/3 వంతు LNG ఇక్కడి నుంచే ఎగుమతి అవుతుంది. సౌదీ అరేబియా, ఇరాన్, UAE, కువైట్, ఇరాక్, బహ్రెయిన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు చమురును హార్ముజ్ జలసంధి మార్గంలోనే ఎగుమతి చేస్తాయి. ప్రధానంగా మూడో సూపర్ ఎకానమీగా ఎదగాలని ఆరాటపడుతున్న భారత్ వంటి దేశాలపై భారీ దెబ్బపడే ముప్పు ఉంది. భారత్ తన అవసరాల్లో 90% ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అంటే నిత్యం మొత్తం 55 లక్షల బ్యారెల చమురును దిగుమతి చేసుకుంటుంది. అందులో 20 లక్షల క్రూడ్ ఆయిల్ హార్ముజ్ మార్గంలోనే భారత్కు చేరుకుంటోంది. సింపుల్గా చెప్పాలంటే భారత అవసరాలకు సరిపడే మొత్తం చమురులో 46%, 70% గ్యాస్ ఇరుకైన జలసంధి మార్గంలోనే రవాణా అవుతుంది. భారత ప్రభుత్వం తన 74 రోజుల చమురు నిల్వలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ తీసుకునే ఈ నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లో భారత రూపాయిపైన తీవ్ర ప్రభావం పడుతోంది. భారత్కు కాస్త ఊరట కలిగించే అంశం ఏదైనా ఉందంటే రష్యా చమురే. భారత్కు పుతిన్ చమురు ఇచ్చిన ధరలు మాత్రం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం చమురు బ్యారెల్ $90 వద్ద ట్రేడ్ అవుతుంది.
నిజానికి ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేయడానికి ముందు అంటే జూన్ ప్రారంభంలో బ్రెంట్ రకం బ్యారెల్ క్రూడెల్ $64.50 పలికింది. జూన్ 13న ఇరాన్ అణు క్షిపణి తయారీ కేంద్రాలతో పాటు మిలిటరీ కార్యాలయాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల తర్వాత చమురు ధరలు 7% పెరిగాయి. జూన్ 18 నాటికి బ్రెంట్ రకం చమురు బ్యారెల్ ధర $76.45లకు చేరుకుంది. అయితే ఆ తర్వాత మరింత పెరిగాయి. ఇప్పుడు బ్రెంట్ బ్యారెల్ ధర $90లకు చేరుకుంది. ఇప్పుడే ఇలా ఉంటే హర్ముజ్ను ఇరాన్ మూసేస్తే మాత్రం పరిస్థితులు దారుణంగా మారుతాయి. చమురు ధరలు $200 నుంచి $300లకు పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే భారత మూడో ఆర్థిక వ్యవస్థ కళ్ళలో అవుతాయి. కానీ అసలే ఆర్థిక సంక్షోభం ఉన్న చైనాకు ఇది మరింత ప్రమాదకరంగా మారుతోంది. సింపుల్గా చెప్పాలంటే డ్రాగన్ కంట్రీ ఆర్థిక వ్యవస్థ పుండి మీద కారం చెల్లినట్లుగా అవుతోంది. ఇక జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు తలకిందులు అవడం ఖాయం. ఈ చమురు ధరల పెరుగుదలతో ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల్లో ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఎగుమతుల ఛార్జీలు భారీగా పెరిగిపోతాయి. దీని ప్రభావం వస్తువుల ధరలపై పడుతుంది. వస్తువుల ధరలు పెరిగాయంటే ద్రవ్యోల్బణం రాకెట్ను తలపిస్తోంది. ఈ పరిణామాలన్నీ ఆయా దేశాలకు సంక్షోభానికి గురవుతాయి. ప్రత్యామ్నాయంగా సౌదీ అరేబియా నుంచి ఎర్ర సముద్రం మార్గంలో చమురును తరలించవచ్చు. ఇక్కడ ఓ ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో ఇరాన్కు మద్దతు ఇస్తామని యెమెన్కు చెందిన సాయుధ దళం హూతీలు ఇప్పటికే ప్రకటించారు. హూతీలు ఇజ్రాయెల్తో పాటు ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకలను టార్గెట్ చేసే ప్రమాదం ఉంది. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో హమాస్కు మద్దతుగా హూతీలు దాడి చేశారు. అప్పట్లో ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై నిత్యం దాడులకు దిగారు. సో హర్ముజ్ జలసంధి మూసివేతే ఓ దారుణం అనుకుంటే ఎర్ర సముద్రంలో హూతీలు దాడులు చేస్తే పరిస్థితులు మరింత ఘోరంగా మారుతాయి. ఇదిలా ఉంటే సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వంటి దేశాలు ఇరాన్పై యుద్ధానికి మద్దతిస్తే పరిస్థితులు మరింత దారుణంగా మారుతాయి. ఆయా దేశాలపైన ఇరాన్ దాడులు చేయవచ్చు. ఎటు చూసినా యుద్ధం పరిణామాలు తీవ్రంగా మారుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ యుద్ధం చిలికి జడివానలా మారి ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉంది. ఇరాన్పై అమెరికా చేసిన దాడులపై క్రెమ్లిన్ కీలక ప్రకటన చేసింది. ఇరాన్కు మిత్ర దేశాలు అణ్వాయుధాలు ఇచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ వ్యాఖ్యలతో ప్రస్తుత యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి మారడానికి అవకాశం ఉంది. నిజానికి ఇరాన్కు ఏ దేశాలు అణ్వాయుధాలు ఇస్తాయో క్రెమ్లిన్ చెప్పలేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా అణ్వస్త్రాలు ఉన్న దేశాలు 6. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, యూకే, భారత్, పాకిస్తాన్ వద్ద మాత్రమే ఉన్నాయి. అనధికారికంగా ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ వద్ద కూడా అణుబాంబులు ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో రష్యా, చైనా, ఉత్తర కొరియా తప్ప ఇరాన్కు అణ్వస్త్రాలు ఇచ్చేందుకు వేరే దేశాలు ఇష్టపడవు. ఒకవేళ ఇస్తే ఆ దేశంపైన అమెరికా దాడి చేసే అవకాశం ఉంది. మొత్తంగా పశ్చిమాసియా యుద్ధం సెగలు పుట్టిస్తోంది. ప్రపంచ యుద్ధానికి అడుగు దూరంలో ఉంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది మాత్రం ఇప్పుడిప్పుడే అంచనా వేయడం కష్టమే.